ప్రభా స్వాస్థ్యమును పరిపూర్ణంగా పొందుకోలేక మాటి మాటికి తప్పిపోతూ వచ్చారు. కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భము ద్వారా మీ కుమారుడిని ఈ లోకమునకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. ప్రభా కలవరి శిలువలో మనుషులందరి పాపముల కొరకై మీరు ఒకే ఒక శ్రేష్టమైన బలిని అర్పిస్తూ వచ్చారు. మిమ్మల్ని మీరు బలిగా అర్పించుకుంటూ వచ్చారు. మా పాప భారమంతా మోసిన దేవుడు, మా స్థానంలో మీరు నిలబడుతూ వచ్చారు. మా శిక్ష యావత్తు మీరు భరించారు. మా కొరకై దాహం కొన్న దేవుడు, మా నిమిత్తమై అరిచి ప్రాణమిచ్చినటువంటి దేవుడు, మరణమును జయించి 3వ దినాన సజీవుడిగా మీరు తిరిగి లేచుట ద్వారా సమస్తమును మీరు నూతనపరిచినందులకై వందనములు చెల్లిస్తున్నాను. బెస్సలో బలియాగము ద్వారా మీరు చిందించిన అమూల్యమైన రక్తధారల ద్వారా నన్ను మమ్మలను పాపము నుండి, పాపము యొక్క అధికారం క్రింద నుండి, పాపము యొక్క శిక్ష నుండి మమ్మలను విమోచించినందులకై మీకు వందనములు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనములు. ప్రభా మీరు శిరస్సుగా ఉన్న సంఘములో మమ్మల్ని అంగములుగా చేసి మీ జీవాన్ని మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. మరణములో నుండి జీవములోనికి దాటిస్తూ వచ్చారు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటిస్తూ వచ్చారు. సత్యములో మమ్మల్ని ప్రతిష్ఠించినందులకై మీకు వందనాలు. ప్రేమైన మా తండ్రి, సంఘ సహవాసం ద్వారా అనుదినం మీరు మమ్మల్ని బలపరుస్తున్నందులకై స్తోత్రాలు. మీ వాక్యపు మన్నాను మాకు అనుగ్రహిస్తున్నారు. అందుకై మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. సజీవ లెక్కలో ఉంచి పరిశుద్ధ దినములో, పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ ప్రజలుగా నీ బల చుట్టూ చేరి వచ్చే ధన్యతను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రములు. ముందుగా ఈ స్థలాన్ని, నన్ను, మమ్మలను సెలవులో కాచిన నిబంధన రక్తం క్రిందకు తెచ్చుకుంటూ ఉన్నాం. బలహీనతలు క్షమించి మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని నూతనపరచు. మీ సన్నిధి పరిపూర్ణంగా అనుభవించుటకు మీ సన్నిధిలో మేము ఆనందించలాగున మా ఎడల మీ కనికరం రానియమని వేడుచున్నాను. ప్రభా మీ మందిరమంతా మీ తేజ మహిమతోనూ, మీ ప్రభావంతో, మీ సన్నిధి కాంతితో, మీ ప్రసన్నతతో నింపుతూ రావాల్సిందిగా వేడుచున్నాను. తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. మా మధ్యలో మీరు సింహాసనాసనుడిగా ఉండండి. మీ ఆత్మ సంచారం మాకు అనుగ్రహించండి. రాగలుగుతూ వచ్చిన వారికే వందనములు. ఆయా రీతులుగా ఆయా స్థలాల నుంచి చూస్తున్న వారందరికీ మీరే క్షమాన్ని దయచేయవలసిందిగా వేడుచున్నాను. ప్రియమైన మా తండ్రి, హెబ్రోనులో నిలబడుతున్న దాసులను అభిషేకించండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తర దక్షిణ భారతదేశాలు, ప్రపంచ యావత్తుగా ఈ దినం సంఘాల్లో మీ వాక్యం అందించిన నిలబడుతున్న దాసులందరినీ మీ ఆత్మచేత అభిషేకించి సంఘాల్లో క్షమాభివృద్ధి కలుగ చేయవలసిందిగా వేడుచున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించి యోగ్యంగా బలలో పాలు పొందినట్లుగా నీ ప్రజలను మీరు దర్శిస్తూ రావాల్సిందిగా వేడుచున్నాను. ప్రయాణాల్లో తోడై ఉండండి. మీ సన్నిధి భాగ్యాన్ని ఎవరు పోగొట్టుకోకూడనట్లుగా మీ కృప దయచేయవలసిందిగా వేడుచున్నాను. బ్రాంచెస్లకు పంపబడుతూ వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి ప్రభా బలపరిచి వాడుకొని అక్కడున్న చిన్న మంద మీ సన్నిధి అనుభవించినట్లుగా సహాయం చేయండి. వంటశాలలో పనిచేస్తున్న వారికి కృప దయచేయండి. వాచ్ అండ్ వార్డ్, చెప్పుల్ స్టాండ్, సండే స్కూల్ టీచర్సు, ఆ పరిచర్ కూడా ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, కరెంటు, వాతావరణ, శబ్దాంతరం మీ స్వాధీనంలో ఉంచుకొని వాయిద్యాలు వాయించే వారికి కృప దయచేయండి. పాటల విషయంలో సహాయపడుతురండి. ఏ పాటలు పాడాలో మీ ఆత్మ ద్వారా బయలుపరుస్తురండి. ఆరాధన వర్తమానములో స్వరాన్ని వినిపించు. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా
మమ్మల్ని అందరినీ మీరు కరుణించి పరీక్షించుకుని యోగ్యంగా బలలో పాలు పొందుటకు కావలసిన హెచ్చరికలు మీరు అనుగ్రహించి మూడవ వర్తమానములోను యవనస్తుల కూడిక రాత్రి కూడిక అన్నింటిలో సహాయపడుతురేడు. ప్రేమైన మా తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని ఎవరు పోగొట్టుకోకుండానట్లుగా కృప చూపించి నీ మందిరములో ఎవరు అనాలోచితంగా ఉండకుండా సహాయం చేయి. మా గమనములను మీరు స్వాధీనపరచుకోండి. దైవ భయంతో అందరిని నింపుతూ రావాల్సిందిగా వేడుచున్నాను. మీ శిరస్వత్వం క్రింద, మీ అధికారం క్రింద, మీ బలిష్టమైన హస్తం క్రింద మీ సంఘాన్ని ఉంచుతూ రావాల్సిందిగా వేడుచున్నాను. చుట్టూ మీ ప్రాకారం దయచేయండి. ప్రభాపాత నన్ను కరుణించండి. లైవ్లో వింటున్న వారికి కూడా మీరే క్షేమం దయచేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు మా రక్షకుడు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తిప్పు. పాట సంఖ్య 82 పాత పాటల పుస్తకం 82 పాత పాటల పుస్తకం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో పరిశుద్ధాల కార్యములతో దర్శించెదము. శరణం శరణం పరిశుద్ధాల కార్యములతో దర్శించెదము. శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. శ్రేష్ఠ ఈవుల యూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవుల యూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి,
రక్షకుండము నాథ నీవే శరణం శరణం నన్ను రక్షించిన రక్షకుండము నాథ నీవే శరణం శరణం స్తోత్రించుము నిన్ను మాకు తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు స్తోత్రించుము
గంగాధర స్వరం వినపట్లేదు. అసలు పాడుతున్నావా వరకు నిలబడ్డావా? సౌండ్ కాదు, ఒక్కసారైనా నీ స్వరం విందామంటే అసలు ఊరికి నిలబడినట్టు ఉంటావు, కానీ ఒక్క పాట కూడా పాడినట్టు కనపడలేదు నాకు. ఊరికి నిలబడుతున్నావా ఎట్టాడా? ముగ్గురు ఎందుకు నిలబెట్టేది? కలిసి పాడటానికి. ఒక్కడు ఎంతసేపు అని పడతాడు? నేర్చుకోవాలి పాటలు. ఊరికి వచ్చి నిలబడితే ఉపయోగం ఉంది? నేను కూడా పాడతానని చెప్పుకోవడానిక? 114 పాట సంఖ్య, 112 పాత పాటల పుస్తకం. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించుచు స్తుతింతును రక్షణనిచ్చినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము, ప్రేమించుచు స్తుతింతును రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలియై, అద్భుత యాగమందు అందరికై బలియై, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమై, అందరి పాపములకు
గల యేసు మాకై చేసితివన్నీ మా ప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ కనపరచు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు కనపరచు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు నన్ను స్మరించుచు స్తుతింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు 121 119 పాత పాటల పుస్తకంలో పాట సంఖ్య 121. శాంతిదాయక శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు శాంతిదాయక ధవళవనుడరాత్మమానుడ మహిమపూర్ణుడ మనోహరుడ ధవళవనుడరాత్మమానుడ మహిమపూర్ణుడ మనోహరుడ నిత్యరాజ మహిమకు ప్రియుచిన నిత్యరాజ మహిమకు ప్రియచిన సత్యముగా నిన్ను పూజించెదము సత్యముగా నిన్ను పూజించెదము శాంతిదాయక యేసు శాంతిదాయక శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు ప్రభు శాంతిదాయక యేసు శాంతిదాయక పరజనులను పరదేశులను పరిశుద్ధులతో నైక్య
136, 134 పాత పాటల పుస్తకం. పాట సంఖ్య 136, 134 పాత పాటల పుస్తకం. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా,
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ 7, 26, 27, 28 మార్చి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26, 27, 28. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపబడిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ప్రార్థన చేసుకుందాం మోకరించి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనములు. మీ రక్షణకై స్తుతిస్తూ ఉన్నాం. మీరు మా యెడల చూపిన మీ కృపా కనికరమును బట్టి వందనములు. మహోన్నతమైన దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం అపాత్రులమైన మాకు మీరు కలగజేస్తూ వచ్చారు. మమ్మలను విమోచించి దేవునికి రాజ్యముగా, యాజక సమూహముగా మమ్మలను మీరు కొన్నందులకై స్తోత్రాలు. మా ప్రధాన యాజకుడుగా మా విషయంలో ప్రభా యాజకత్వం జరిగించినందులకే మీకు వందనాలు. పాటల ద్వారా సహాయపడుతూ వచ్చారు. ఈ వాక్యం చదివాం. ఈ భాగాన్ని మీరు విరిచి మాకు పంచిపెట్టాడు. రాగలుగుతూ వచ్చిన ప్రియులకై స్తోత్రాలు. రావలసిన వారు, ఆయా విధాలుగా వస్తున్న వారికి క్షేమం దయచేయి. అపాత్రులను మరుగుపరిచి మీ నింపుదల స్వతంత్రం దయచేసి మీ నోటి బోరగా వాడుకోండి. కనిపించి కనపడకుండా ప్రభావం చూపిస్తున్న శత్రు సాతాను క్రియలు మీ నామములో బంధిస్తూ యేసు ప్రభు రక్షకుడు పేరిట ఆరాధించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. 7, 8, 9, 10 అధ్యాయాలు యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం గురించి వ్రాయబడుతూ వచ్చింది. పాత నిబంధన కాలములో లేవి సంతానములో నుండి అహరోను కుటుంబస్తులు ప్రధాన యాజకులుగా నియమించబడుతూ వచ్చారు. ఆ నిబంధన లోపం గలది. ఆ మనుషులు, ఆ ప్రధాన యాజకులు లోపం కలిగిన వారు. యాజకత్వం కూడా లోపం కలుగుతూ వచ్చింది. అందుకే దేవుడు దాన్ని కొట్టివేసి క్రొత్త నిబంధనను స్థాపించాడు. క్రొత్త నిబంధన ప్రకారముగా యూదా గోత్రంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన నియమించబడుతూ వచ్చాడు, పిలువబడుతూ వచ్చాడు, తర్వాత నియమించబడుతూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో ఉన్న ప్రధాన యాజకుల యొక్క యాజకత్వానికి ప్రభువైన యేసుక్రీస్తు అనబడే ప్రధాన యాజకుడు ఈయన యాజకత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యాజకత్వం ద్వారా విశ్వాసులకి, ప్రజలకి నీకు నాకు కలగజేసిన ఆ యొక్క మేలులు ఏమిటి? 10వ అధ్యాయం 1వ వచనములు అంటాడు కదా, ధర్మశాస్త్రము
రాబోచున్న మేలులు చేయగలదే కానీ చాలు. కాబట్టి ప్రధాన యాజకుడు తన యాజకత్వం ద్వారా మనకి కలగజేసిన మేలులు చాలా ఉన్నాయి. మొదటిగా చూసినట్లయితే ఈయన ఒక్కసారే తనకు తాను బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. 10వ అధ్యాయము హెబ్రీ 10, 2 పేజీలు తిప్పావు. 10వ వచనం. హెబ్రీ రాసిన 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాటి మాటికి బలులు అర్పించవలసిన పని లేకుండా ఒకే ఒక్కసారి తను తానుగా అర్పించుకుంటూ వచ్చాడు. ఆ అర్పించుకోవటం ద్వారా ప్రజలకి పరిశుద్ధత కలుగుతూ వచ్చింది. అక్కడ రాయబడింది, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి ఈయన యొక్క యాజకత్వం, యేసు ప్రభు అనే ప్రధాన యాజకుడు, ఆయన యాజకత్వములో మనకు కలిగినటువంటి మేలు, మొదటిగా మనకి పరిశుద్ధత దొరుకుతూ వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే 9వ అధ్యాయము హెబ్రీ 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి. జాగ్రత్తగా చాలు. నిత్యమైన విమోచన. మొదటిగా పరిశుద్ధపరచబడి ఉన్నాం. రెండవదిగా నిత్యమైన విమోచన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుని యొక్క యాజకత్వం ద్వారా మనకు కలుగుతూ వచ్చింది. మూడవది నిత్యమైన స్వాస్థ్యం ఉంటుంది. అక్కడ చూడండి 15. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధపరచబడి ఉన్నాం, నిత్యమైన విమోచన పొంది ఉన్నాం, నిత్యమైన స్వాస్థ్యము కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగి ఉంది. నాలుగవదిగా 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి నాలుగవదిగా మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ వచ్చింది. బయట ఉన్నవారు దయచేసి లోపలికి రావాలి. రోడ్డు మీద బైకుల కాడ ముచ్చట్లు పెట్టిన వారు, మీరు మందిరానికి వచ్చింది రోడ్ల మీద నిలబడతానికి కాదు, లోపలికి రండి. బయట ఏం చేస్తున్నారు మీరు? అక్కడ వాకింగ్ కోసమా లేకపోతే ముచ్చట్ల కోసం వచ్చింది? రావటమే ఆలస్యం, మళ్ళీ అక్కడ ముచ్చట్లో బయట. ఆ వంటశాల అక్కడ ఎవరున్నారంటే పంపించే ఇజ్రాయెల్. ఎందుకు ఊరక లోనికి బయటికి తిరుగుతూ ఉంటారు మీరు?
ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉందా ఏట మందిరంలో కూర్చుంటే? ఏమున్నాయి బయట అంత ముఖ్యమైన పనులు? అంటే ఈయన యొక్క యాజకత్వం ద్వారా ఆయన ఒకే ఒకసారి తాను అర్పించుకోవటం ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. నిత్యమైన విమోచన దొరుకుతూ వచ్చింది. నిత్యమైన స్వాస్థ్యం పొందుకుంటూ వచ్చాం. 4వదిగా మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ వచ్చింది. శరీర శుద్ధి కాదండి, మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ వచ్చింది. తర్వాత 8వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ 8:2. మేము వివరించిన సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. 8వ అధ్యాయము 2వ వచనం. అదేనా, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించి నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. పిల్లలు గమనించండి. తర్వాత 5వదిగా ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన తాను అర్పించుకున్నట్టు ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతూ వచ్చింది. నిత్యమైన విమోచన దొరికింది. నిత్యమైన స్వాస్థ్యం దొరుకుతూ వచ్చింది. మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ వచ్చింది. పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పిల్లలు గమనించండి, సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన రక్షణ. రక్షణ వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో జరిగేదిగా ఉంటుంది. రక్షించబడ్డాం. పాపము నుండి, పాపపు యొక్క అధికారం క్రింద నుండి, పాపపు యొక్క శిక్ష క్రింద నుండి రక్షించబడ్డాం. జరిగిపోయింది అది. రక్షించబడుతూ ఉన్నాం. అనుదిన జీవిత యాత్రలో వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. రక్షించబడబోతున్నాం. రాబో కాలంలో ఏమైనా కానీ మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. మహాశ్రమల కాలంలో కావచ్చు, దేవుని ఉగ్రత సమయంలో కావచ్చు, లోకమంతటి మీదకి రాబోయేటువంటి శ్రమల కాలంలో దేవుని ప్రజలు రక్షించబడేవారిగా ఉన్నారు. ఇది సంపూర్ణమైన రక్షణ. పాపము నుంచి రక్షించబడ్డాం. అనుదిన జీవితంలో రక్షణ పొందుతూ ఉన్నాం. రాబో కాలంలో కూడా రక్షించబడే వారంగా ఉన్నాం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క యాజకత్వం ద్వారా ఈ సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు కలుగుతూ వచ్చింది. పాత నిబంధన కాలంలో వారి యొక్క యాజకత్వం ద్వారా మనుషులు పరిశుద్ధపరచబడలేదు. నిత్యమైన విమోచన దొరకలేదు. స్వాస్థ్యం అంతకంటే లేదు. మనస్సాక్షి ఎప్పుడు శుద్ధి చేయబడలా. తర్వాత ఆ ప్రధాన యాజకుడు ప్రజల కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేసిన వాడిగా లేడు. తర్వాత సంపూర్ణంగా రక్షణ చేయలేకపోతూ వచ్చాడు.
అందుకే ప్రజలు మాటి మాటికి పాపం చేస్తూ వచ్చారు. వారు బలర్పిస్తున్నప్పుడల్లా వారి పాపములు వారికి జ్ఞాపకానికి వస్తూ వచ్చినాయి. ఈ మాట గమనించాలి. వారు ప్రత్యక్ష గుడారం కాడికి వెళ్ళి బలర్పించేటప్పుడల్లా ఆరాధికునికి వారి పాపములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. పాపముల జ్ఞాపకం రాకపోతే బలి అవసరం లేదు. మాటి మాటికి జ్ఞాపకంకి వస్తున్నాయి కనుక మాటి మాటికి బలర్పించవలసి వచ్చేది. సంపూర్ణ సిద్ధి కలగ చేయలా, పరిపూర్ణమైన రక్షణ కలగలేదు, స్వాస్థ్యము లేదు, తర్వాత విమోచన కలగల, మనసాక్షి కల్మషపట్లానే ఉంది, పరిశుద్ధత లేదు. అయితే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు తాను ఒకే ఒక బలిగా తను అర్పించుకున్నట ద్వారా ఆ బలిని బట్టి పాత నిబంధనలో యాజకుడు ఏదైతే ప్రజలకి కలుగ చేయలేకపోతూ వచ్చాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క యాజకత్వములో ఆరాధికునికి, విశ్వాసికి కలుగ చేయబడుతూ వచ్చినాయి. 8వ అధ్యాయము 12వ వచనం. 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అక్కడైతే మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నాయి పాపాలు, కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు వారి పాపములు ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను. కీర్తనాకారుడు అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపములను మనకి అంత దూరం చేశాడు. తర్వాత ఇంకేం చేశాడు? ఇంకొక మాట చదవచ్చు, తన వీపి వెనక వేసేసాడంట మన పాపాలని. అంటే అర్థం ఏంటి? ఆ పాపాలని తన వీపి మీద మోసుకుంటూ వచ్చాడు. పాపం ఎలా పరిహరించబడుతుంది? పాపం ఎలా తొలగించబడుతుంది? పాపము నుండి విమోచన ఎలా కలుగుతుంది? దానికి ప్రాయశ్చిత్తం కలగాలి, దానికి శిక్ష విధించబడాలి. అప్పుడే పాపము నుండి విడుదల, విమోచన కలిగేదిగా ఉంటుంది. మరి ఆ ప్రాయశ్చిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపములు తన వీపు మీద మోసుకొని ఆ కలవరి శిలువలో ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చాడు. పాపములకు రావలసిన శిక్ష ఆయన భరించాడు కాబట్టే మనకు విడుదల కలిగింది, కాబట్టే మనకి విమోచన కలుగుతూ వచ్చింది. ఆయన ఆ శిక్షను భరించాడు కనుకనే మనకి స్వాస్థ్యం కలుగుతూ వచ్చింది, మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ వచ్చింది. అక్కడ వాళ్ళు శిక్ష భరించలా. ఆ పాత నిబంధన కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు మనుషుల యొక్క పాపములకు శిక్ష భరించలా, ప్రాయశ్చిత్తం చేయలేకపోతూ వచ్చారు. యేసుప్రభు వారు ప్రాయశ్చిత్తం చేశాడు, పాపపు శిక్షను భరించాడు. కాబట్టే విమోచన, కాబట్టే పరిశుద్ధత, కాబట్టే స్వాస్థ్యము, మనసాక్షి శుద్ధి చేయబడింది, సంపూర్ణమైన రక్షణ, పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేయబడకుండా ఉన్నాయి. దేవుడే నీ పాపాలు జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోమాక. చాలాసార్లు పాత చరిత్రను తవ్వుతూ ఉంటారు. అదేదో పెద్ద గొప్ప ఘనకార్యమైనట్లుగా, అదేదో పెద్ద ప్రపంచాన్ని జయించిన స్థితి అయినట్లుగా పాపంలో చేసినవన్నీ మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని చెప్పుకుంటూ ఉంటారు. నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా చేశాను, ఇలా చేశాను. దేవుడు అంటున్నాడు, నేను జ్ఞాపకం చేసుకొనను అంటున్నాడు. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటావు? నువ్వెందుకు మాటికి తవ్వుకొని
మళ్ళా వాసన చూసుకుంటావు. పిల్లలు గమనించు, ప్రభు పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన. ఇట్టి ప్రధాన యాజకుని యొక్క యాజకత్వం ద్వారా మనకు కలిగినటువంటి మేలులు ఇవి. ఈ మేలులు మనకివ్వటానికి ఈయన సరిపోయినవాడు, ఈయన చాలినవాడు. ఈ మేలులు ఎవరు కలగచేయలు మనకి? ఈయన ఒక్కడే కలగజేశాడు. ఎందుకంటే ఈయన పవిత్రుడు, ఈయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. ఈయనకు మాత్రమే సాధ్యమైంది అది, ఇంకెవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకులు పవిత్రులు కాదు. ఎందుకు చెప్తున్నాం అట్లా? ముందు వారి పాపముల కొరకు బలర్పించి తర్వాత ప్రజల పాపముల కొరకు బలులు అర్పించవలసి వచ్చేది. కానీ ఈ ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు ఆయన పాపముల కొరకు బలర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కదా, మనుషుల పాపముల కొరకే బలర్పించాల్సి వచ్చింది. అందుకే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఈయన మాత్రమే ఇన్ని మేలులు నీకు నాకు కలగచేస్తూ వచ్చాడు. ఇంకా ప్రాముఖ్యమైనది చివరిగా ఏంటంటే, ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారే ఆ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించేవాడు. తనది కాని రక్తాన్ని చేతబట్టుకొని సంవత్సరమునకు ఒక్కసారి తెర లోపల ప్రవేశించేవాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సొంత రక్తాన్ని చేతబుచ్చుకొని నిజమైన గుడారమైన ఆ పరలోకపు పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించాడు. భూమి మీద ఉన్న ప్రత్యక్ష గుడారము ఇది ఛాయ, నీడ వంటిది. ఇది ఒరిజినల్ ప్రత్యక్ష గుడారము పరలోకం. ఈయన ఈ మానవుని చేత నిర్మించబడిన ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ప్రవేశించలేదు, కానీ హస్తకృతము కానిదానిటువంటిది ఆ ప్రత్యక్ష గుడారములో తన సొంత రక్తాన్ని చేతబుచ్చుకొని యేసు ప్రభు వారు అక్కడ ప్రవేశిస్తూ వచ్చాడు. జాగ్రత్తగా గమనించాను. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచినాక మగ్దలేని మరియా యేసు ప్రభుని ముట్టుకోబోద్ది. ఆయన అంటాడు, నువ్వు నన్ను తాకొద్దు, ముట్టుకోవద్దు, నేను ఇంకా నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. ఎందుకు పోవాలి తండ్రి దగ్గరకంటే, తన సొంత రక్తాన్ని చేతబుచ్చుకొని ఆ రక్తము తండ్రి సన్నిధిలో ప్రోక్షించాలి. అప్పటి వరకు ఆ రక్తము అపవిత్రపరచకూడదు. అందుకే మగ్దలేని మరియా ఆయన పాదాల మీద పడాలని చూసినప్పుడు ఆయన అడ్డుకుంటాడు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలా. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని తండ్రి సన్నిధిలో అర్పించి మళ్ళా భూమి మీదకి వచ్చి శిష్యులకు కనబడతాడు. అప్పుడు తోమతో అంటాడు, రా నా గాయాల్లో వేలు పెట్టి చూడు. పిల్లలు గమనించండి, తన సొంత రక్తాన్ని చేతబుచ్చుకొని ఆ పరసంబంధమైన హస్తకృతము కానిటువంటి ఆ గుడారములో ప్రవేశించి ఆయన తండ్రి సన్నిధిలో ప్రోక్షిస్తూ వచ్చాడు. అలా చేయటం ద్వారా అడ్డు తెర చినిగిపోయింది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి తెర క్రింద నుండి పైకి రెండుగా చినిగిపోతూ వచ్చింది.
ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించగలిగినటువంటి ఆ స్థితి నుండి ఇప్పుడు ప్రతి విశ్వాసి ధైర్యముతో దేవుని కృపా సింహాసనం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. ఆటంకము లేదు. నూతనమైన మార్గం, సజీవమైన మార్గం. చదవండి. ఎన్నో అధ్యాయం అది? తన శరీరం అనే తెర ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం. 10వ అధ్యాయం చెప్పు. 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవమగలదియు ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినదియు నైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. చాలు. ఆయన శరీరం అనే తెర ద్వారా సజీవమైనది, జీవము గలది, నూతనమైన మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఈ మార్గములో మనము ధైర్యముగా కృపా సింహాసనం, అదే కరుణాపీఠం. కృపా సింహాసనం అంటే కరుణాపీఠం. కరుణాపీఠం ఎక్కడుంది? మా కరుణాపీఠం ఎక్కడుంది? ఏం పరధ్యానంగా చూస్తున్నావు? వాక్యం వినం. కరుణాపీఠం ఎక్కడ ఉంటుంది? ఏదో ఒక తెలుగులో నేను చదువుకునేటప్పుడు ఒక సామెత చెప్పేవాడు. ఇలకి తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదురా స్వామి అని. ఆ కడుకు ముందుకు అయినారు కదా, మళ్ళా నిర్గమకాండంలో లాక్కుపోతున్నారు. నన్ను ప్రత్యక్ష గుడారం కాడకు లాక్కుపోతున్నారు. అతి పరిశుద్ధ స్థలంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయి చెప్పాలి గట్టిగా, త్వరగా టైం అయిపోతుంది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువులేంటి? దీపస్తంభం అతి పరిశుద్ధ స్థలంలో ఉందా? ఒకే ఒక వస్తువు, మందసం. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఒకే ఒక వస్తువు మందసం. మందసం లోపల మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు, దానిపైన ఉన్నటువంటి మూత, అదే కరుణాపీఠం. మందసం పైన కప్పి ఉన్నటువంటి మూత 2 కెరూబులతో చేయబడినటువంటిది. ఆ దాన్ని కరుణాపీఠం అంటాడు. ఆ 2 కెరూబుల మధ్య నుండి దేవుడు మోషేతో మాట్లాడేవాడు. ఆ మాటలు మోషే ప్రజలకు చెప్పేవాడు. ఆ కరుణాపీఠం దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు తెర చినిగిపోవటం ద్వారా జీవము గల నూతనమైన మార్గం ఏర్పరచబడటం ద్వారా కృపా సింహాసనం, అదే కరుణాపీఠం, ధైర్యంగా వెళ్ళేటువంటి ఆ పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది. ఈ ప్రధాన యాజకుడు తన యాజకత్వం ద్వారా మనకి ఎన్ని మేలులు కలుగుతూ వచ్చినా చూడండి. ఇవి కొన్ని, ఈ 4 అధ్యాయాలు మీరు ధ్యానం చేస్తే ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక కొన్నే మీకు తెలియచేస్తూ వచ్చాను. ఈయన యాజకత్వం ద్వారా మొదటిగా పరిశుద్ధపరచబడి ఉన్నాం, రెండవదిగా నిత్యమైన విమోచన దొరికింది, నిత్యమైన స్వాస్థ్యం దొరుకుతూ వచ్చింది, మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ వచ్చింది, తర్వాత సంపూర్ణముగా రక్షణ కలుగుతూ వచ్చింది. తండ్రి కుడిపార్శ్వన మన కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి శరీరం అనే తెర ద్వారా నూతనమైన జీవము గల మార్గము మన కొరకు ఏర్పరుస్తూ వచ్చింది. ఎవరిది చేసింది? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మెక్కిలి హెచ్చైనటువంటి ఈ ప్రధాన యాజకుడు తన యాజకత్వాన్ని బట్టి, తను తానుగా బలిగా అర్పించుకోవటాన్ని బట్టి ఇన్ని మేలులు నీకు నాకు కలుగుతూ వచ్చినాయి. అందుకే మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. నిలబడి ఒక పాట పాడుతాం. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. లేచి నిలబడి ఒక పాట పాడుతాం. ఈ సమయంలో ముందుకు జరగాల. ముందంతా ఖాళీగా ఉంది, వెనక మాత్రం ఫుల్ అయింది. జరగండి, ముందుకి రావాలా. యవనస్తులు ముందుకు, మగ పిల్లలు కూడా ముందుకు జరగాలి. కృపగల దేవుని కొనియాడదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. 213, 211 పాత పాటల పుస్తకం. 213, 211. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. పాపములెన్నో చేసిన వారము, పాపములెన్నో చేసిన వారము, నెపములెంచక తన ప్రాణమిడే, నెపములెంచక తన ప్రాణమిడే, కృప ద్వారానే రక్షించే మనలా, కృప ద్వారానే రక్షించే మనలా. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నీకనే ప్రభు యేసు. కృపయు
సత్యమును సత్యాత్మ తెలుపు సర్వ సత్యమును సత్యాత్మ తెలుపు సర్వకాలము ప్రభుకు నిలుచుందుము సర్వకాలము ప్రభుకు నిలుచుందుము సర్వభూమి వడి పూజించే సర్వభూమి వడి పూజించే కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే శ్రమహైనను సిలువ బాధైనను శ్రమహైనను సిలువ బాధైనను శ్రమనొందిన క్రీస్తు ప్రభువుతో శ్రమనొందిన క్రీస్తు ప్రభువుతో క్రమముగా కృపచే సామెదము క్రమముగా కృపచే సామెదము కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే ఇక జీవించువాడను నేను కాను ఇక జీవించువాడను నేను కాను ఇక జీవించుట నా ప్రభు కొరకే ఇక జీవించుట నా ప్రభు కొరకే సకలము ప్రభునగానే సకలము ప్రభునగానే కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే నేనేమయ్యుంటినో అది ప్రభు కృపయే నన్ను నడిపించును ప్రభువు సదా నన్ను నడిపించును ప్రభువు సదా వెన్నుగా నెప్పును హల్లెలూయా వెన్నుగా నెప్పును హల్లెలూయా కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే కృపగల దేవుని కొనియాడెదము కృపజాలముని కనే ప్రభునే కూర్చోండి. సండే స్కూల్ టీచర్స్ ఆరాధిస్తున్న తర్వాత యథావిధిగా ముందు భాగము తర్వాత వెనక భాగం. ఈ వారం యవనస్తులకి అవకాశం ఇస్తాం. ఓన్లీ యూత్ యవనస్తులు అయితే టైం ఉంటే పెద్దవారు ఆరాధించండి. యవనస్తులు రక్షించబడిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆరాధించాలి. ఆరాధించకుండా బలలో పాలు పొందకూడదు. ఇది దేవుని వాక్యం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి ఆ పాత్రలోనిది త్రాగిన ఉంది. ఆరాధించి బల తీసుకోవాలి. ఆరాధించకుండా బల తీసుకోవటం
వాక్య క్రమం కాదు. సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి. ప్రేంగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవా, నిరంతరం స్తోత్రార్హుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఉదయకాలంలో ప్రభు దినంలో నేను కూడా నీ ఎదుట సాగిలపడి నమస్కరించడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి, గణపరచడానికి నాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణానికై వందనాలు. ఈ దినము చూడలేక ఎంతోమంది నశించిపోయారు. సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధి, మీ సాన్నిధ్యం నాకు అనుగ్రహించినందుకై వందనాలు ప్రభా. మీ వాక్య భాగం చూసినట్టయితే పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషముడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడవైన దేవుడు అయింది ప్రభా. నా పాపము నిమిత్తమై తను తానుగా అర్పించుకొని తండ్రి బలిగా దేవా, నిత్యమైన వెలుగు, నిత్యమైన స్వాస్యము, నిత్యమైన విమోచన దేవా నాకు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. అంతేకాకుండా ప్రభా దేవా, నా కొరకై మరి నాయన విజ్ఞాపన చేస్తూ నిత్య రాజ్యంలో నాయన నాకు స్థానం ఇచ్చినందుకై స్తుతిస్తా ఉన్నా దేవా. మరి నాయన మీ శరీరం అనే తెర ద్వారా నాకు నీ విడుదల, విమోచన అనుగ్రహించిన నా తండ్రికి నేను ఏమి ఇవ్వగలను ప్రభా? ఏమిచ్చినా రుణస్త్రాలను ఒప్పుకుంటూ ఈ నా ఆరాధన యేసయ్య నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, జీవం మా నాయన, పరిశుద్ధమైన దినంలో నీ సన్నిధి సహవాసం నాకు అనుగ్రహించిన దేవాన్ని కొందా చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ దినం నా వయసు చూడలే గతించినారు కానీ ప్రభా, ఏ మనస్థానం లేని నన్ను కూడా ప్రభా సజీ లెక్కలో ఉంచి పరిశుద్ధమైన దేవుని స్తుతించే ధన్యత అనుగ్రహించేందుకు ఆయన్ని కొందా చెల్లించుకుంటూ వస్తున్నాను. పవిత్రుడు, నిర్దోషుడు, నిష్కలంకమైన దేవుడు ప్రభా, ఆకాశం పట్టజాలని తేజస్సు కలిగిన దేవుడు నాకు తండ్రి ప్రధాన యాజకుడుగా దొరికినందుకు ఆయన్ని కొన్నా చెల్లించుకుంటూ వస్తున్నాను. నా పాపముల తండ్రి జ్ఞాపకం రాకుండా వీపు వెనకాల వేసినందుకు ఆయన్ని కొన్నాళ్ళ చెల్లిస్తున్నాను ప్రభా. నిత్యమైన స్వాస్థ్యంగా ప్రభా నాకు అనుగరించిన దేవుడు నా తండ్రి, నా కొరకు తండ్రి నీ విజ్ఞాపకర్తగా ఉన్నందుకు ఆయన్ని కొన్నా చెల్లించుకుంటూ ఈ నీ ఆత్మీయ మేలు చేసిన నా తండ్రికి నేనేమి ఇవ్వలేక ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామముకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, నీ ప్రియబిడలతో కలిసి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించే గుంపులో తండ్రి నన్ను కూడా నువ్వు చేర్చిన నీ ప్రేమంతటికై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును ప్రభా, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు నేను గొప్ప ప్రధాన యాజకుడైన నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అంత గొప్ప దేవుడు అయ్యండి ప్రభా. నా కొరకు తండ్రి బలిగా తండ్రి నేను అర్పించుకుంటూ తండ్రి నేను నాకు పరిశుద్ధతను కలుగజేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నా కొరకు తండ్రి నేను యేసయ్య నువ్వు శిక్ష భరించి తండ్రి నేను యేసయ్య నన్ను నేను శుద్ధురాలిగా చేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అంత మాత్రమే కాదు, నిత్యమైన విమోచనని ప్రభా నీవు నాకు దయచేస్తూ వచ్చినవయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిత్యమైన స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చినావు నైనా, వందనాలు. అనేక మార్లు తండ్రి నా మనస్సాక్షి తండ్రి నేను వాత వేయబడిన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి నేను ఆ మనస్సాక్షిని శుద్ధి చేస్తూ వచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ లోకం యొక్క పాపం నుండి రక్షించావు. అనుదిన జీవితంలోనూ తండ్రి రాబోయే కాలంలో తండ్రి నేను సంపూర్ణమైన అంత గొప్ప రక్షణని తండ్రి నువ్వు నాకు దయచేస్తూ వచ్చావు నైనా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను నైనా. అంత మాత్రమే కాదు కానీ నా పాపాలు ఇంకెన్నడూ నువ్వు జ్ఞాపకం చేసుకోవని తండ్రి వీపు వెనకాల తండ్రి వాటిని పారవేసిన నీ ప్రేమంతటికై ఉదయకాల సమయంలో తండ్రి నేను ఏం చెల్లించుకోలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో నీకే సమర్పిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ముందు భాగంలో ఉన్న యవనస్తులు మైక్ అందించండి. మైక్ రా, అక్కడ మైక్ తీసుకురా. ఇది నా ప్రధాన యాజకుడిగా మీరు నా పట్ల ఉంటా ప్రతి ఒక్క ఇచ్చిన నీ యొక్క ప్రేమను బట్టి వందనాలు తండ్రి. ప్రభా నా పాపాలను జ్ఞాపకం చేసుకొనక ప్రభా తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరం నా పాపాలను తీసివేస్తూ వచ్చారు. నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. మీరు చెప్తా వచ్చిన ప్రేమను బట్టి వందనాలు ప్రభా. పాపని నా పట్ల చూపిస్తూ వచ్చిన నీ యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని మనసారా ఆరాధిస్తున్నాను. విమోచించావు, పరిశుద్ధపరిచావు ప్రభా. అంత మాత్రమే కాకుండా
పరలోకంలో నా కొరకు నిత్యము తండ్రి కాడ విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. నా యొక్క జీవితం అంతట్లో ప్రభా నాకు చాలిన దేవుడిగా, నా ప్రధాన యాజకుడిగా మీరున్న నీ యొక్క ప్రేమను బట్టి ప్రభా నీ యొక్క ప్రధాన యాజకత్వాన్ని బట్టి ఏమి ఇచ్చినారో నన్ను ఒప్పుకుంటూ నా స్తుతి ఆరాధన యేసుప్రభు ఘనమైన నామమున పాదములకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి ఎస్ఐ మీకు వందనం చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఎంతోమంది దినాన్ని చూడలేక నశించిపోతున్నారు ప్రభా. నన్నైతే సజీవంగా ఉంచుతూ వచ్చారయ్యా, మీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, పరిశుద్ధులను, నిర్దోషి, నిష్కల్మషులను, పాపలలో చేరక ప్రత్యేకంగా జీవించిన దేవుడును, ఆకాశంలో మండలం కంటే హెచ్చైన దేవుడు అయింది మన్నైనా నా కొరకు తండ్రి ఈ ప్రధాన యాజకుడిగా ఈ భూమి మీదకి వచ్చి ప్రభా మరి నా పాపంలను బట్టి మీ శిక్షను అనుభవిస్తూ వచ్చారయ్యా, నన్ను పరిశుద్ధురాలుగా చేస్తూ వచ్చారయ్యా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అవును తండ్రి, నాకు కూడా మరి నాయన నిత్యమైన విమోచనయు నిత్యమైన స్వాస్థ్యమును ఇస్తూ వచ్చారయ్యా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అవును తండ్రి, నా మనస్సాక్షిని శుద్ధిపరుస్తూ వచ్చారయ్యా, మీకు వందనములు చెల్లిస్తూ నా ఆరాధనలు మీకు అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నడిపిస్తూ వచ్చినందుకు మీకే వందనాలు. మమ్మల్ని సంపూర్ణ విమోచన మాకు కలుగజేస్తూ వచ్చినందుకు మీకే వందనాలు దేవా. మీరు మా ఎడల మా కొరకు ప్రధాన యాజకుడిగా ఉంటూ వస్తున్నందుకు మీకే వందనాలు. మీరు మాకు సంపూర్ణ రక్షణ అనుగ్రహించడానికి శక్తిమంతుడైన దేవుడే ఉన్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ మీరు నాకు ఇచ్చిన ఈ రక్షణను చేతపట్టుకొని నా కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదములకే వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన గొప్ప ప్రధాన యాజకుడుగా నాకు ఉన్నందుకే వందనాలు తండ్రి. నీ యొక్క రక్తం ద్వారా తండ్రి నన్ను పరిశుద్ధపరుస్తూ నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, సంపూర్ణ రక్షణను బట్టి వందనాలు తండ్రి. అంతేకాకుండా నాకు ఇచ్చిన నిత్య విమోచనను బట్టి, నిత్య శ్వాసంను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఎస్ఐ శ్రద్ధ నాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధిస్తున్నామని చెప్పాలా. ప్రభా మాకు రక్షణ, గొప్ప రక్షణ, ప్రభా విమోచన, నిత్య స్వాస్థ్యము, మా మనస్సాక్షి శుద్ధి చేసుకోవడానికి కలుగజేసిన మీ రక్తం చేత ప్రభా మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. మా దేవా, మాకు అంతేకాదు ప్రభా, మీరు ఎంతో చాలని దేవుడుగా మాకు గొప్ప రక్షణ దయచేసినందులకై మేము స్తుతిస్తూ నా కొద్ది ఆరాధన యేసునామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆడపిల్లలు ఆరాధించాలి. ఏమో ఆరాధించండి, మైక్ అటు అందించండి. సిగ్గుపడతారు అందుకు ఆరాధన చేయడానికి. చేయి. ప్రభా, ప్రధాన యాజకుడును, నీతిమంతుడు, నిర్దోషివైన దేవా, నీ కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, సర్వశక్తిమంతుడవైన దేవా, నీకు వందనాలు తండ్రి. నా రక్షకుడుగా, నా ప్రధాన యాజకుడుగానైనా తండ్రి, నా పాప విమోచనకైనా, నా రక్షకుడుగానైనా ఈ లోకంలో మీరు జన్మించి నైనా తండ్రి, మీరేనైనా నిత్యమైన స్వాస్థ్యము కొరకునైనా సంపూర్తిగానైనా తండ్రి మీరు నైనా నా కొరకు సమర్పించుకున్న విధానముకై నైనా తండ్రి ఒక్కసారే బలిగానైనా మీరునైనా మిమ్మును మీరు సమర్పించుకున్న విధానమును బట్టి వందనాలు తండ్రి. పరలోకంలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు, రక్షణను నేను నైనా తండ్రి అందుకొనుటకు నైనా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. నా రక్షకుడుగా, నా ప్రధాన యాజకుడుగా మీరున్న విధానమును బట్టి వందనాలయ్యా. నా పాపముల నిమిత్తము నైనా మీరు చేసిన నైనా తండ్రి బలి యాగమును బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఆనాడు ప్రభా నైనా తండ్రి ప్రజల యొక్క నైనా తండ్రి అజ్ఞాన కృతముల నిమిత్తమై ప్రధాన యాజకుడునైనా తండ్రి సంవత్సరంలో ఒక్కసారి బలి అర్పిస్తే నైనా తండ్రి దేవా నా కొరకు నైనా నా ప్రధాన యాజకుడుగా మీరు చేసిన త్యాగమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ఆరాధన నీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున దేవ ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకై స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయమున ప్రభువా నిన్ను పాడి కీర్తించి ఆరాధించుటకు నాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యమును బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అవును తండ్రి, ప్రధాన యాజకుడిగా నీవు ఉండి ప్రభా గొప్ప దేవునిగా
నా ఎడలోనే ఉండి ప్రభా నా పాపములను క్షమించి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని ప్రభా సెలవిస్తున్నా తండ్రి. నన్ను కనికరిస్తూ ప్రభా నా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడమైన దేవుడా యేసయ్యా, పరిశుద్ధుల సంఘంతో కూడి నేను కూడా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని నాకు మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతైనా వందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి దేవా. తండ్రి దేవా, నేను చేసిన పాపం నిమిత్తమే మిమ్మల్ని మీరు అర్పించుకుంటూ వచ్చినారు ప్రభా. తండ్రి దేవా, నేను ఎన్నెన్నో పాపాలు చేస్తూ వచ్చినాను, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్న వాగ్దానం చేసిన దేవా, నేను మీకు ఏమి ఇచ్చినా నేను రుణస్త్రాలను ఒప్పుకుంటా ఉన్నాను ప్రభా. తండ్రి, నా నిమిత్తమై నిత్యము విజ్ఞాపనలు ఆచరణలు మీరు చేస్తూ ఉన్నారు తండ్రి. అందుని బట్టి కూడా నేను ఏమిచ్చినా మీకు రుణస్త్రాలని ప్రభా. తండ్రి దేవా, నీ పరిశుద్ధమైన యాజకత్వంలో తండ్రి దేవా ముందైతే తిరగబడతా వచ్చింది, ఇప్పుడు నేను నిత్యం మీ పాత్సని రాగులతో మీరు చూపిన కృపని బట్టి కూడా నేను ఏమిచ్చినా మీకు రుణస్త్రాలను నేను ఒప్పుకుంటా ఉంటూ ఈ కొద్ది ఆరాధన యేసయ్య బంగారు పాదములకి సమర్పించుకుంటా ఉన్నాం తండ్రి. ఆమేన్. మహాగణుడు మహాపరిశుద్ధుడు నిత్య నివాసి ఆయన నీ బంగారు పాదం వందనాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్న తండ్రి. ఉదయకాలంలో మమ్మల్ని ప్రేమించి నేను నీ పాద సన్నిధిని ప్రభా మోకరింపచేసిన దేవాన్ని వందనాస్తుతులు స్తోత్రం చెల్లించుకున్న తండ్రి. నాయన నా దేవుడు ప్రభా, నాయన ప్రధాన యాజకుడుగా నాయన మీరు ఈ లోకానికంటూ వచ్చినావు తండ్రి. నా పాపం తీసివేయట కొరకై ఆయన పరిశుద్ధుడుగా, నిర్దోషుడుగా, నిష్కలంకుడుగా, ఆయన పరిశుద్ధుడుగా మీరు ఈ లోకానికి వచ్చినావు తండ్రి. నేను చేసినటువంటి ప్రతి పాపమును నాయన కలువరి శిలువలో భరించిన దేవా, నాయన ఆ యొక్క శాశ్వతమైన నివాసం కొరకు, పరలోక రాజ్యం కొరకు ప్రభా మేము కూడా ఉండాలని మీరు ఆనాడు సంకల్పం బట్టి దేవా నన్ను రక్షించుకున్నారు. రక్షించిన నాటి నుండి నేటి వరకు నన్ను ఎడబాయక నాయన నాకు చాలన దేవుడుగా మీరు ఉంటూ వచ్చినందుకే దేవా నీకు వందనాస్తుతులు స్తోత్రం మళ్ళించుకున్నాను తండ్రి. ఆయన అంతేకాదు తండ్రి, నా జీవితంలో మీరు ఎన్నో మేలు ఉపకారం చేసిన తండ్రికి నా హృదయమారా స్తుతించుకుంటూ నాయన యేసుప్రభు నామములో నా స్తుతి ఆరాధన నీకు అర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ తండ్రి, జీవంగలైన ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి మీకు వందనాలు. పవిత్రుడవు, నిష్కల్మషుడవు, నిర్దోషి అయి ఉన్నందుకు మీకు వందనాలు. నా కొరకై ప్రధాన యాజకునిగా ఉన్నందుకు మీకు వందనాలు. నిత్య స్వాస్థ్యం సిద్ధపరిచిన నా దేవునికి, ఇన్ని మేలులు చేసిన నా దేవునికి ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేంగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవంగల మా నాయన జీవాధిపతి ప్రభా, నేను కూడా ఉదయకాల సమయంలో మీరు ఏర్పరచుకుంటున్న జనాగంతో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అవును ప్రభా, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు ప్రభా, పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన ప్రధాన యాజకుడుగా ఉండి ప్రభా మీరు నా పట్ల చేసిన కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మీ నా పట్ల నిత్యము ప్రభా మీరు చేస్తున్న విజ్ఞాపన కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నా దోషములు బట్టి మీరు దయగలవాడిగా ఉండి ప్రభా నా పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుంటకుండా ప్రభా మీ వీపు తట్టు వేసుకుంటూ వచ్చినారు. ప్రభా దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా మీ శరీరం ద్వారా, మీ శరీరం అనే త్వర ద్వారా ప్రభా మీరు నాకు ఇచ్చిన నిత్య రక్షణకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నేను మీకు ఏమిచ్చినా రుణస్తున్నాను ఒప్పుకొంచు. నా యొక్క కొద్ది స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగి తండ్రి, జీవంగల యేసుక్రీస్తు ప్రభా మీకు కొరకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి ఆరాధించే కృపను నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పాపమును బట్టి, శాపమును బట్టి నశించిన నరకానికి సమీపంగా ఉన్న నన్ను మనసాక్షి వాత వేయబడి ఎంత మాత్రం శుద్ధి లేక ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడుగా నన్ను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చినారు. ఆశలలో ప్రభువా నా కొరకై ఒక్కసారే ప్రభువా మరి మీరు రక్తం చిందించుట ద్వారా మరి బలి అవుతూ వచ్చినారయ్యా. అందుని బట్టి మీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి మీరు బలి అర్పించుట ద్వారా నన్ను దేవా మరి తండ్రి మీరు ఎంతగానో శుద్ధి చేస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. పరిశుద్ధపరచబడుతూ వచ్చినారయ్యా, అందుని బట్టి వందనాలు. నన్ను ఎంతగానో ప్రభా నా పాపం అంతటిని తీసివేసి మీరు పరిశుద్ధపరిచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నిత్యమైన విమోచనను, నిత్యమైన స్వాస్థ్యం మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చినారు తండ్రికి. వారు కుడి పార్శ్వంలో కూర్చుండి ప్రభా నిరంతరం నా నిమిత్తమై ప్రభా మీరు తండ్రి విజ్ఞాపన చేస్తున్న దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. సంపూర్ణమైన రక్షణను దేవా మీరు నాకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను
వచ్చిన నా పాపములు ఇక్కడ ఎన్నట్ను జ్ఞాపకం చేసుకోనని సెలవిచ్చినటువంటి దేవుడు దేవ ఈ లోకంలో పవిత్రుడు నిష్కల్ముషుడు దేవగా జీవిస్తూ పాపల్లో చేరక ప్రత్యేకంగా మరి ఉండి దేవా నాయన ఆకాశం మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి దేవుడుగా మీరున్నందుకే ఎంతైనా వందనాలు స్తుతురాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇట్టి ప్రధాన యాజకుడు నా జీవితంలో సరిపోయినటువంటి దేవుడుగా మీరున్నందుకే ఎంతైనా వందనాలు స్తుతురాలు చెల్లించుకుంటూ యాత్రా జీవితంలో మాటి మాటికి మీ సన్నిధిలో కృపా సింహాసనం యొద్దకు చేరి రాగలడానికి మీరు చూపిన మీ మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన రక్షణకై స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియంగల తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు ఇలా నీ సన్నిధిలో కూడి చేరుకోవడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకే వందనాలు ప్రభా. నా కొరకై ఈ భూలోకంలో మరణించి నీ రక్తం ద్వారా మా పాపాలని పడముట్టుకు తూపుకు ఎంత దూరమో అంత దూరం చేస్తూ వచ్చిందేవా నీకే వందనాలు ప్రభా. సంపూర్ణ స్వస్థత దయచేస్తూ వచ్చిందేవా నీకే వందనాలు ప్రభా. నా కొరకై తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ వచ్చిన రీతిని బట్టి నీకే వందనాలు ప్రభా. మా పాపాలని క్షమించి ఇంతవరకు నన్ను రక్షిస్తూ వచ్చిందేవా నీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ యెషయా పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు యేసు ప్రభు నామంలో చెల్లిస్తున్నాను దేవా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక